సో ఇవాళ ఏం విన్నాము భగవద్గీతలో 11 చాప్టర్లో 41, 41, 42. దాంట్లో అర్జునుడు అంటున్నాడు అనమాట. ఆ విశ్వరూపం అంతా చూసిన తర్వాత అర్జునుడు అంటున్నాడు, స్వామి సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, నువ్వు ఇంత ఈ విశ్వరూపం, నువ్వు కాలరూపము, నువ్వు ఇంత ఆ, ఎంత మ్, నువ్వెంత గొప్ప, నువ్వెంత యు ఆర్ సుప్రీం, నువ్వు నీకింత మహిమ ఉంది, నిన్ను పట్టుకొని నేను ఎంత క్యాజువల్గా కృష్ణ యాదవ సఖ అన్నట్లా పిలిచాను. ఒక స్నేహితుడిలాగా చాలా ఇన్ఫార్మల్గా ఉన్నా నీతో, కానీ నువ్వు భగవంతుడివి అని అర్జునుడు అనుకుంటున్నాడు అనమాట. ఇదంతా చూశాడు కదా, ఎంత గొప్ప భగవంతుడు. ఒక విశ్వరూపమే ఇట్లా ఉంటే, ఈ ఒక విశ్వరూపమే ఈ విషయానికి ఆధారమై నిలిస్తే, ఈ విశ్వరూపం ఎక్కడి నుండి అయితే వచ్చిందో, స్వామి దివ్య మంగళ విగ్రహం అదెంత గొప్పగా అయి ఉండాలి. వైకుంఠ వైకుంఠాధిపతి అయిన స్వామి ఇంకెంత గొప్ప అయి ఉండాలి. సో ఇట్లా స్వామి పట్ల ఐశ్వర్య భావన, అది 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 సహజం. అదే మొదట్లో మనకి కలిగేది కూడా. మనం సాధన భక్తిలో ఉన్నప్పుడు ఫస్ట్ అటువంటి భావమే ఏర్పడుతుంది స్వామి పట్ల. నేనెంతటి ఎంతటి ఇన్సిగ్నిఫికెంట్ జీవాని, నువ్వు భగవన్, నువ్వు సర్వలోక అధిపతివి. ఈ భౌతిక జగత్తుకి, ఆధ్యాత్మిక జగత్తుకి అంతటికి నువ్వే అధిపతివి అని ఫస్ట్ జీవి భగవంతుడి జీవి మేల్కుంటున్నప్పుడు, భగవంతుడి యొక్క వైభవం గమనికలోకి వస్తున్నప్పుడు ఫస్ట్ ఇదే అనిపిస్తుంది, ఐశ్వర్య భావనే వస్తుంది. ఇంకా దెన్ ఆ తర్వాత నెమ్మదిగా ఒక రాగానుగ భక్త ద్వారా ఆ ఐశ్వర్య భావము నెమ్మదిగా మాధుర్య భావంగా మారుతుంది. ఇదంతా శాస్త్రం అనేది చెప్తుంది, కానీ ఆ శాస్త్రంని మనకి అర్థమయ్యేలాగా చూసి మనల్ని భగవంతుడి కోసం, భగవంతుడి వైపు నడిపించుకొని తీసుకొని వెళ్ళేది సాధుగురు. సో అది విన్నామన్నమాట. ఆ సాధు గురువే మనకి శాస్త్రం అంతా ఏం చెప్తుంది, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, మనం భగవత్ సంబంధము ఎట్లా పునరుద్ధరించుకోవాలి, అదంతా చెప్పేది సాధుగురు. శాస్త్రం ఉండగానే సరిపోదు, మనకేం అర్థమవుతుందని శాస్త్రము. సాధు గురువు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ భగవత్ సంబంధాన్ని ఇస్తాడు సాధు గురు. నామం మన చేతిలో పెట్టినప్పుడు మనకి భగవత్ సంబంధాన్ని ప్రాప్తించాడు. అండ్ మొదట్లో మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, సాధు గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ని పట్టుకోవాలి మనం. ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశం అన్నమాట. ఆ ఉపదేశాన్ని పట్టుకోవాలి. గురుముఖ పద్మవాక్య చిత్తె కొరియాఖ్య. ఈ ఉపదేశం నాకు అర్థం అవుతుందా లేదా ఇప్పుడు? ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కూడా నువ్వు లోపల నామం పెట్టుకో, బయట నువ్వు సేవం చెయ్యి. అది భక్తి. అన్నిసార్లు నీకు భక్తి అర్థమవుతుందని ఏమీ లేదు. ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు, ఏం జరుగుతుంది నాతో అని. ఎందుకంటే మనము ఈ కలుషితమైన మనస్సు, బుద్ధితో బాగా గట్టిగా పట్టుకొని ఉన్నాం కాబట్టి, అందులో
నా ఇది నా అహం మమేతి అనే దాంట్లో బాగా కూరుకుపోయి ఉన్నాం కాబట్టి, దేన్నెట్లా అర్థం చేసుకోవాలో కూడా మనకి ఒక్కొక్కసారి భక్తి మార్గంలో ఎళ్ళేటప్పుడు అర్థం కాకపోవచ్చు. బట్ స్టిల్ ఉపదేశం మాత్రం గట్టిగా పట్టుకోవాలి. ఇన్‌స్ట్రక్షన్‌ని మాత్రం పట్టుకోవాలి. నాకర్థమవుతుందా లేదా ఇప్పుడు, తర్వాత సంగతి. బట్ నాకేదిచ్చారో అది మాత్రం గట్టిగా పట్టుకోవాలి. అట్లా పట్టుకుంటున్నప్పుడు మన మనసు నిర్మలమవుతుందనమాట. ఆ ఉపదేశం మనకేం చేస్తుందంటే హ్మ్. నా అనే భావన నుండి కృష్ణ భావన వైపు తీసుకొనెళ్ళుద్దనమాట. అది చాలా ఇంపార్టెంట్. భక్తి మనకి కరెక్ట్ దిశలో వెళ్తుందా లేదా? నేను చెప్పింది ఆ ఉపదేశం నాకిచ్చిన ఉపదేశం నేను కరెక్ట్‌గా అర్థం చేసుకుంటున్నానా లేదా? అనేది మనకెట్లా తెలుస్తుందంటే, నా అనే భావన నుండి కృష్ణ భావన వైపు తీసుకొనెళ్తుందనమాట. అప్పుడే మనకి ఆహ్, ఈ దుఃఖం అనేది దూరమవుతుంది. భక్తి చేస్తున్నాను కరెక్టే. ఎందుకింకా దుఃఖమయంగున్నాము అంటే, పేరుకి భక్తి చేస్తున్నాము. పేరుకి భగవంతుడిని పట్టుకున్నాం, నామంని పట్టుకున్నాము. కానీ, ఇంకా మన నా అనే భావన కానీ, మైండ్ ఏదైతే గట్టిగా చెప్తుందో ఆ! దాన్ని, దాన్ని వీడడం కానీ ఇంకా జరగలేదు కాబట్టి దుఃఖముంటుంది. ఆ! దుఃఖమనేదెప్పుడు పోతుందంటే, ఈ నా అనే భావన, ఈ మైండ్ గట్టిగా చెప్పుద్ది. దాన్ని పక్కకు పెట్టనంత వరకు దుఃఖం ఉంటుంది. ఆహ్, అరుస్తుంది ఒక్కొక్కసారి మైండ్. ఇట్లెట్లా అవుతుంది? వాళ్ళు అట్లెట్లా అన్నారు? ఇట్లెట్లా జరుగుతుంది? అదంతా మైండ్ అనమాట. ఇట్లెట్లా, అట్లెట్లా కాదు. ఇప్పుడు నా సేవేంటి? నామం ఎక్కడుంది పట్టుకోవడానికి? నా సేవేంటి ఇప్పుడు? కృష్ణ అని ముందుకెళ్ళడమే అంతే. మైండ్ ఎట్లా చిన్న పిల్లలాగా అది పట్టుకొనుంటుంది గదా! ఈ జగత్తుని, ఈ మనుషుల్ని. ఇట్లుండాలి కదా! అట్లుండాలి కదా! అని వీళ్ళనడము, వాళ్ళనడం ఇయన్నీ వీటిని పట్టుకొనుంటే దుఃఖం. ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఆ! నామం ఎక్కడుంది నేను పట్టుకోవడానికి? ఓకే. కృష్ణ నా సేవ ఏముందిప్పుడు? ఓకే. అట్లా నామాన్ని పట్టుకోవడం, సేవను పట్టుకోవడం ఏది జరుగుతున్నా గూడా లైఫ్‌లో ఓకే. కృష్ణ ఇప్పుడు నెక్స్ట్ నా సేవ ఏంటి? ఇప్పుడు ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? హ్మ్. అని ఆహ్, అని అట్లా ముందుకు వెళ్ళడమనమాట. దాంతో దదామి బుద్ధి యోగం తం. మనం ఆ భావనతో స్వామి లోపల వేడుకుంటున్నప్పుడు, చాంట్ చేస్తున్నప్పుడు నేనెట్లా ఎళ్ళాలి ముందుకి అని. ఆ! దెన్ దానికి తగ్గ బుద్ధిని ప్రసాదిస్తాడు స్వామి. నేను కరెక్ట్‌గా ఎళ్తున్నానని ఎట్లా తెలుస్తుంది? అది సత్వం వైపు ఎళ్తుందనమాట. రజోగుణం నుండి స్వామి వైపు ఎళ్తున్నా అని ఎట్లా తెలుస్తుందంటే, సత్వం వైపు వెళ్తుంటే స్వామి వైపు వెళ్తున్నట్టనమాట. ఆ! అది. సో, ఇదంతా శాస్త్రం ఉంది కరెక్టే. కానీ మనల్ని ఆ దిశలో భగవంతుడికి దిశలో భగవత్ సంబంధాన్నిచ్చి భగవంతుడి దిశలో నడిపిచ్చేది మనల్ని సాధు గురు. అది విన్నాము. తర్వాత వైష్ణవ ప్రణతి చేశాము. తర్వాత తులసి వినతి విన్నాము. తులసి వినతి అంటే ఇట్లా మన హృదయమంతా నిర్మలమైతున్నప్పుడు లోపల మనం దీక్ష తీసుకోగానే మొత్తం ఏదో ఒకేసారి వండర్‌ఫుల్ అయిపోతుందని కాదు. దీక్ష తీసుకుంటే అప్పుడే మొదలైతుంది జర్నీ. ఆ! మన లోపల ఏమేమి అటాచ్‌మెంట్స్ ఉన్నాయి, అయన్నీ బయటపడుతుంటాయన్నమాట. దీక్ష తీసుకోవడం అంటే ఇప్పుడు అంట్లు తోమడం మొదలుపెట్టినట్టు. ఆఫీషియల్‌గా మన మనసుని తోమడం మొదలుపెట్టినట్టు. మురికొస్తది బయటికి. మురికొస్తది. అరే! దీక్ష తీసుకున్నా కదా! మరెందుకిట్లా మురికొస్తుంది? హ్మ్. ఇంత మురికి బయటకొస్తుందని ఆ మురికిని పోనిచ్చాలి. పోనిస్తూ ఆనందపడాలన్నమాట. అబ్బా! ఇంత మురికి కూర్చొనుందయితే ఇది వదులుతుందయితే అని. సో, అంట్లు తోమేటప్పుడు అయ్యో! ఇంత మురికొస్తుందేంటి? ఇంత మురికి వదిలిపోతుందేంటి అని బాధపడరు. ఆహా! ఓకే. మురికొదిలిపోతుంది. మురికొదిలిపోతుంది. సర్వం కృష్ణమయమైతుంది. తళతళ మెరుపు దగ్గర పడుతుంది. మొత్తం కృష్ణమయమైతుంది అని చూసుకోవాలన్నమాట. అబ్బో! ఇంత మురికుందా అని బాధపడడం కాదు. ఆ! తళతళ మెరుపుకి నేను కొంచెం దగ్గరవుతున్నాను. కృష్ణమయంకి దగ్గరవుతున్నాను అని
ఆనందపడి స్వామికి వి షుడ్ బి గ్రేట్‌ఫుల్ అదన్నమాట. దీక్ష అంటే అది. హ్మ్. సో, అది విన్నాము. అట్లా మనసంతా నిర్మలమవుతుంది మొత్తం కృష్ణమయమైనప్పుడు. ఇంక వేరే ఏ రకంగాను నిర్మలమవ్వడం కష్టము. ఇదంతా తట్టుకోవడం కష్టం మనం ఈ జగత్తుకి సంబంధించి. ఆ! సో, అట్లా కృష్ణమయమవ్వాలి అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట. జపా దగ్గర స్టార్ట్ అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొత్తం కృష్ణమయం చేస్తుంది మన లోపల. ఆ! లోపల బయట మొత్తం కృష్ణమయం చేసేది ఈ నామం అన్నమాట. అది బేసిక్ ఫస్ట్ స్టెప్. హ్మ్. ఇక అట్లా కృష్ణమయమైతే తప్పితే మనకి దుఃఖం అనేది దూరం కాదు. అట్లా కృష్ణమయం అయిన తర్వాతనే భవమహాదావాగ్ని నిర్వాపణం. ఆ మహాదావాగ్ని అంతా గూడా చల్లబడుతుంది. ఏంటా మహాదావాగ్ని? ఎక్కడో బయట లేదు. ఇక్కడే ఉంది. నా, మా అని పట్టుకొనుంటామే. ఈ మైండ్‌ని పట్టుకొనుంటామే. అప్పుడే మహాదావాగ్ని. నిర్వాపణం అంతా ఎప్పుడు జరుగుతుంది? ఈ మైండ్ కాకుండా ఉపదేశాన్ని పట్టుకొని, నామాన్ని పట్టుకొని, సేవను పట్టుకున్నప్పుడు అప్పుడు భవమహాదావాగ్ని నిర్వాపణమైతుంది. అంతకు మించి అవ్వదు లేకపోతే. సో, ఆ రకంగా నామము మనల్ని కృష్ణమయం చేసి హ్మ్, భవమహాదావాగ్ని నిర్వాపణం చేస్తుంది. అట్లా నెమ్మది నెమ్మదిగా నామంతో బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడి అనురాగం ఏర్పడుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనురాగం ఏర్పడుతుంది. భజతాం ప్రీతిపూర్వకం జరుగుతుంది. అది జరిగినప్పుడు కృష్ణుడి మీదే మొత్తం అనురాగం ఉంటుంది. ఎవరి మీదైతే అనురాగం ఎక్కువగా ఉంటుందో ఎటు తిరిగినా, ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తారనమాట. అది నదనం నజనం న సుందరి. ఇట్లా అనురాగము భగవంతుడి మీద అంత ఏర్పడ్డప్పుడు దెన్ హ్మ్. అబ్సార్ప్షన్ అనురాగము భగవంతుడి పట్ల అంత ఉన్నప్పుడు అహర్నిశ దెన్ స్వామి పట్ల రూప, గుణ, లీల అనుభూతికి కూడా వస్తుందనమాట. సో, అదంతా ఇక్కడ హరే కృష్ణ మహామంత్రతో స్టార్ట్ అయ్యి, ఈ 2 గంటల జప మిగతా 22 గంటలకి పొంగుతుంది. అట్లా ఉండాలనమాట. హ్మ్. భగవత్ సంబంధము ఇక్కడ బలపడుతుంది నామంతో. ఈ బలపడ్డ భగవత్ సంబంధము, అనురాగము ఆ! రోజు మొత్తము అది మనల్ని నడుపుతుందనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హ్మ్. Whoever hears or recites the Sri Sikshashtakam given by Sriman Chaitanya Mahaprabhu, their love and devotion for Krishna will increase day by day. ఎవరైతే చైతన్య మహాప్రభు ద్వారా ఇవ్వబడిన ఈ శ్రీ శిక్షాష్టకం వింటారో, పఠిస్తారో వాళ్ళ కృష్ణ భక్తి రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతుంది. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తనాం నిరపరాధ నామలేలే పాయే ప్రేమదానం ఆతయేవ నామమాత్రం వైష్ణవేర ధర్మా నామే ప్రస్ఫుటిత హొయిలే రూప గుణ కర్మ. The very dharma of the Vaishnava is the nama. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री हरिनाम प्रभु की जय। श्री शिक्षाष्टकम की जय। आचार्य भगवान की जय।